ఎమ్మెల్యే మరియు పార్టీ అధికార ప్రతినిధి శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ ప్రెస్ మీట్. గుండుకి మోకాలికి సంబంధం లేనటువంటి మాటలు. లిఫ్ట్ ఇరిగేషన్ మీద సూటిగా అడిగినటువంటి ప్రశ్నలు. అయా మీరు రేవంత్ రెడ్డితో లాలూచి పడ్డారా చంద్రబాబు గారు? పక్క రాష్ట్రంతో మీకున్నటువంటి కేసులు కొట్టేయించుకోవటం కోసం మీరు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎత్తేసారా, ఉరిబిగించేశారా? ఈ స్కీమ్కి జీవితకాలం రాయలసీమ ప్రజల యొక్క భవిష్యత్తుని ఎరగా వేసి కరువుగా ఆ ప్రాంతాన్ని మార్చి మీ కేసులు కొట్టించేసుకోవడం కోసం బ్రీఫ్డ్ మీ బ్రదర్ తోటి బ్రీఫ్గా ఒప్పందాలు ఏమన్నా చీకట్లో చేసుకున్నారా అని అడిగాం. సమాధానం చెప్పాలి కదా. ఎందుకు ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టారో ఆపివేశారో చెప్పాలి కదా. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లో చెప్పింది, అసెంబ్లీలో చెప్పింది కాదు అని ఖండించాలి కదా, లేదు అని చెప్పాలి కదా, మీ వైఖరి ఏంటో వివరించాలి కదా, శాసన మండలిలో చర్చించాలి కదా, సభలో క్లారిటీ ఇవ్వాలి కదా. మేము ఈ ప్రశ్నలు అడుగుతూ ఉంటే గాలి వీచును, మబ్బులు ఆకాశంలో కనపడుతున్నాయి, లేదా పిట్టలు రెట్టలు వేశాయి, ఈ ఆన్సర్లా మీరు చెప్పేది? విలువైనటువంటి సభా సమయాలను వృధా చేస్తూ పనికి మాలినటువంటి ప్రసంగాలతో కాలయాపన చేస్తూ రాష్ట్ర ప్రజల్ని పక్కదోవ పట్టించటానికి మైకుల్ని కట్ చేస్తూ మీరు మాట్లాడితే ఏమో మైకుల్లో మ్యాజిక్లు జరిగిపోతున్నాయి, మేం మాట్లాడితే ఏమో ఆగిపోతున్నాయి. గంటల కొద్దీ సభల్లో మైకులు ఆగిపోవడానికి కారణం కూడా మా మాటలు, మా గొంతులు నొక్కేయడమే అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఏ ప్రయోజనాల కోసం మీరు చర్చించారు, ఏ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు లాలూచి పడ్డారు, ఈ రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టారు రేవంత్ రెడ్డి గారి దగ్గర, అది కదా అడుగుతుంది. వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలకి, చెప్పేటటువంటి శ్రీరంగ నీతులకి సంబంధాలే ఉండవు. పగలేమో బీజేపీ తోటి పెళ్లి చేసుకుంటారు, ప్రజల ముందు వారితో బంధాలను బలపరుచుకున్నట్టుగా పగలు కనపడతారు, రాత్రేమో కాంగ్రెస్తో హాట్ లైన్ చర్చలు జరుపుతూ ఉంటారు. ఈ హాట్ లైన్ మంత్రులు, ఈ హాట్ లైన్ ముఖ్యమంత్రి గారు ఒక చేతిలో మోడీ గారిని, ఇంకొక చేతిలో రాహుల్ గారిని. ఆంధ్రాలో ఏమో తెలుగుదేశానికి కాంగ్రెస్కి బద్ధ విరోధులుగా, తెలంగాణలో మాత్రం రెండు ఒకే పార్టీలుగా.